తప్పినా దివీస్ను సక్సెస్ బాట పట్టించిన మురళి. చదువే అన్నిటికీ మూలం. అలా భావించిన ఆ విద్యార్థి ఇంటర్ తప్పినా తిరిగి ఎలా బ్రతుకుబాట పట్టాడు? అసాధ్యమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసి $1 ట్రిలియన్ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెండు వ్యాపార రంగాల్లో ఆదాయ మార్గాలకు ఎక్కువ అవకాశం ఉంది. 1 మీడియా రంగం, 2 ఫార్మా రంగం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తొలి అడుగులు తడబడితే వీడి రాత ఇంతే, ఇక వీడు బాగుపడడు అంటూ అటువైపు కన్నెత్తి కూడా చూడని అప్పటి సమాజ పరిస్థితులను దాటుకొని మొక్కవోని దృఢ సంకల్పంతో విజయ తీరాలకు చేరి ఎందరికో ఆదర్శప్రాయుడై ఆధునిక ఫార్మా యుగానికి తొలితరం ప్రతినిధిగా నిలిచారు దివీస్ మురళీ కృష్ణ ప్రసాద్ అలియాస్ దివీస్ మురళి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక కుగ్రామంలోని ఆర్థికంగా స్థిరపడని కుటుంబంలో 13 మంది సంతానంలో చిన్నవాడిగా జన్మించారు మురళి. చిన్నతనంలోనే అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే 10వ తరగతి పూర్తి చేశారు. అనంతరం ఎన్నో ఆశలతో ఇంటర్లో అడుగు పెట్టినప్పటికీ అనుకున్న ఫలితం సాధించలేదు. ఇంటర్ తప్పడంతో తన ఆశల సౌధం కూలిపోతుందనే భావనకు తోడు ఇరుగు పొరుగు వారు ఇక వీడు దేనికి పనికిరాడు అనే మాటలు తనపై బలమైన ముద్ర చూపాయి. పోయిన చోటే పొందాలని భావించి అనంతరం ఇంటర్ పూర్తి చేసి బి ఫార్మసీలో చేరారు. మొదటి సంవత్సరంలోనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడినప్పటికీ చదువు కొనసాగించారు. అనంతరం 1975లో వార్నర్ హిందుస్థాన్ అనే ఫార్మా కంపెనీలో ట్రైనీగా చేరి తన ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. తరువాత ఉన్నత ఉద్యోగాన్వేషణలో కేవలం $7తో అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడ తన కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో అత్యవసరంగా భారత్కు రావాల్సి రావడంతో ఆపై ఇక్కడే తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. కళ్ళం అంజిరెడ్డితో వ్యాపార భాగస్వామిగా 1984లో కెమినార్ డ్రగ్స్ను స్థాపించారు. అక్కడి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్ను స్థాపించారు. అనంతరం 1994లో నల్గొండలో దివీస్ ల్యాబొరేటరీ స్థాపించి ఆర్థరైటిస్, డిప్రెషన్, మూర్ఛకు సంబంధించిన మందుల తయారీలో ప్రముఖ స్థానం సంపాదించింది. ఇప్పుడు గ్లోబల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్లో టాప్ 3 పొజిషన్లో నిలవడం దివీస్ మురళి దూరదృష్టికి నిదర్శనం. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఏనాడు అధైర్యపడకుండా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సమస్య పరిష్కారానికి మొగ్గు చూపారు. అంతేకాకుండా దివీస్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు గ్రీన్ కెమిస్ట్రీ వైపు అడుగులు వేస్తూ పర్యావరణానికి ఎటువంటి హాని కలగని విధంగా డ్రగ్స్ తయారీపై దృష్టి పెట్టింది. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ముడిసరుకు లభ్యత, వ్యాపారంలో పోటీ, తక్కువ ధరకే మందులను అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుంది దివీస్ ల్యాబొరేటరీస్. అది కేవలం దివీస్కే సాధ్యం అన్నట్టు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం $1.55 ట్రిలియన్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది. వ్యాపార విపణిలో దూసుకుపోతోంది. ఇదంతా సాధించింది ఇకప్పటి ఇంటర్ తప్పిన తెలుగు విద్యార్థి అయినప్పటికీ వారి దార్శనికతకు, దృఢ సంకల్పానికి దివీస్ మురళి ప్రస్థానం ఒక ఉదాహరణ.